అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని వలసల గరువు గ్రామంలో గిరిజనులు రహదారి కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 కుటుంబాలకు చెందిన 80 మందికి పైగా ఈ గ్రామంలో నివసిస్తూ కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే దశాబ్దాలుగా రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నమస్తే, నా పేరు సోకల్ దేవి. వలసల గ్రామము జీనబాడు పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. మా ఊళ్ళో రోడ్లే అండి, చాలా ఇబ్బంది అవుతున్నామండి. జీనబాడు వెళ్ళాలంటే పొడ మీద వెళ్ళాలండి, ఏం చేసుకున్నా బాగా ఇబ్బంది అవుతున్నామండి. మరి హాస్పిటల్ బాగా సీరియస్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అండి. పొడ మీద వెళ్ళాలంటే మళ్ళీ ఏదైనా తెచ్చుకోవడానికి బాగా ఇబ్బంది ఉందండి. స్కూల్ పిల్లలకు చదువుకోవడం బాగా ఇబ్బంది అండి. స్కూల్ పిల్లలంటే బాగా ఇబ్బంది పడుతుందండి. తీసుకెళ్ళి జీనబాడు జాయిన్ చేసిన పొడమిని తీసుకెళ్ళడానికి బాగా ఇబ్బంది ఉందండి. గాలి వర్షాలకి బాగా ఇబ్బంది పడిపోతున్నామండి మేము మా ఊళ్ళోని. అవునండి, ఇలా ఇబ్బంది పడిపోతున్నామండి. చాలా గవర్నమెంట్కు మా పట్టింపు చేసుకోవట్లేదండి. ఇదిగో అదిగో రోడ్ వచ్చేస్తుందని చెప్తారండి, కానీ రోడ్ రావట్లేదండి. బాగా ఇబ్బంది అయిపోతున్నామండి. మొన్న పడవ ఉనిపోయండి, ఇద్దరు ముగ్గురు చనిపోయండి. బాగా ఇబ్బంది అయిపోతున్నామండి. దీంట్లో మన అసలు ఏ ముఖ్యమంత్రికి మా ఊళ్ళో పట్టింపు చేసుకోవట్లేదండి. ప్రభుత్వానికి నమస్కారం. మాది వలసల గ్రామం, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. గత 40 సంవత్సరాలు ఇక్కడ జీవిస్తున్నాం అండి. మాకు ఏ ఉపాధి అని లేదు. మేము ఏదైనా వెళ్ళాలంటే సామాన్లు అవి తెచ్చుకోవాలంటే పడవ మీద వెళ్ళి తెచ్చుకోవాలా. ఒకసారి పడవ చూడండి, మా పడవ ఇదే పడవ మీద ఇదే పడవ మీద మేము వెళ్ళాలంటే ఇప్పుడు మా ఊరు ఇక్కడ ఎంతమంది ఉన్నా జనం మొత్తానికి సరిపోయేట్టుగా అసలుకి వెళ్ళొస్తాం అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. పడవ మహా అంతే ఎంతోమంది కాదు, మహా అంతే 5గురికి. మన చిన్నోళ్ళం అయితే ఒక 5గురు సరిపడతాం, కానీ పెద్దోళ్ళు అయితే ముగ్గురు వెళ్ళేసి రావచ్చు. గత 40 సంవత్సరాలుగా ఇదే పడవ మీద మేము వెళ్ళడం, ఏదైనా సామాన్లు కానీ ఏదైనా సరే మనకి సరానంగా ఇల్లు కట్టుకోవాలన్నా సరే సిమెంట్లు ఏదైనా తేవాలన్నా దాని మీద తెచ్చుకోవాలి. మాకు ఇంకా ఏ సదుపాయం లేదు. రోడ్డు గురించి పెట్టాము, 10 సంవత్సరాలు అయిపోతుంది. గత కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి చెప్పాం, కానీ ఇది వచ్చేస్తుంది బాబు అని చెప్పారు, కానీ రేపు వచ్చి ఎవరన్నా వచ్చి మా దిక్కు చూడట్లేదండి. మీరు ఏదైనా ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా చిన్న సాయం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారి మాకు కొంచెం అదుపాయంగా ఉంటుందండి. చేయాలి, ఏదైనా మాకు రోడ్డు సౌకర్యం కల్పించమని చెప్పి నాకు ఏదైనా రోడ్డు చిన్న అవకాశం కల్పిస్తే కొంచెం బాగుంటుందండి. నీకు అది గ్రామం గురించి పలానా గ్రామం నుంచి మా గ్రామం వరకు చింతపాక విలేజ్ నుంచి రావాలంటే దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఉంటుందండి. అటు నుంచి అయితే మాకు కొంచెం ఏదో కొంచెం సదుపాయం అలా ఉంటుంది. పెద్ద రోడ్ ఏమి అవసరం లేదు, మాకు చిన్న నడిచేదానికి చిన్న దారిలాగా చిన్న సదుపాయం ఏదన్నా చిన్న చూపిస్తే చాలండి ఉంటాం.